గుడ్ మార్నింగ్ మిత్రమా. సో, చూస్తే మనం ఒక పాఠాన్ని ఎలా చదవాలి అనేటటువంటి విషయాన్ని ఫస్టు గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో, మనకంటూ ఆ పాఠంలో ఏమున్నాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన క్లాసులు ప్రారంభమయ్యాయి మిత్రమా. మన క్లాసులన్నీ కూడా ఇలానే చెప్పబడతా ఉన్నాయి. దాదాపుగా నిన్న 22 మంది దాకొచ్చారు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను మీరు అడిగిన తర్వాతే మన క్లాసులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, చూస్తే ప్రతి పాఠానికి ఒక మైండ్ మ్యాప్‌ని పెట్టి నేను వివరిస్తా ఉన్నాను మిత్రమా. సో, చూస్తే మరి మనకు 4థ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్‌లో 6వ యూనిట్‌గా దారి తెలుసుకుందామా అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఇచ్చాడు యూనిట్‌ను. సో, అందులో మనకి ఏం రావాలి, ఏం తెలియాలి అనంటే ముందుగా అసలు అందులో ఏం హెడ్డింగ్స్ ఉన్నాయి, ఆ పాఠం మనకి ఏం చెప్పదలుచుకుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. సో, మరి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి హెడ్డింగ్స్ చూస్తే కుటుంబం, గ్రామము లేదా ఊరు అంటే ఏంటి, దిక్కు అంటే ఏంటి, మూల అంటే ఏంటి, సరిహద్దులు లేదా ఎల్లలు అంటే ఏమిటి, పటం అంటే ఏంటి, పటం తయారీ ఏంటి, పటం గీయాలి అని అంటే ఒక స్కేల్ కావాలి. పటంలో మనము చిహ్నాలను ఉపయోగిస్తాం. జిల్లా అంటే ఏంటి, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు వచ్చా, అదేవిధంగా పటము ప్రయోజనాలు ఏంటి, పటం యొక్క ప్రయోజనాలు ఏంటి, ఆ పటంలో వాతావరణ అంశాలను కూడా సూచించవచ్చు. ఆ పటంలో దిక్కులను మూలలను ఎలా సూచిస్తామనేటటువంటి అంటే మనకు 4థ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 6లో దారి తెలుసుకుందామా అనేటటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇవి మిత్రమా. అంటే నీవు రేపు ఎగ్జామ్కు వెళ్ళే ముందు కేవలము వీటిని మాత్రమే చూసుకొని వెళ్ళాలన్నమాట. సో, అప్పుడు మాత్రమే మనకు తొందరగా రివిజన్ అవుతుంది. నువ్వు అంతే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పేపర్లన్నీ చదువుకుంటూ కూర్చుంటా అంటే నువ్వు రివిజన్ చేయలేవు. సో, ఏం చేయాలి అని అంటే ఆ పాఠ్యాంశంలో ఏమేమి హెడ్డింగ్స్ అయితే ఉన్నాయో వాటిని నువ్వు డిఫైన్ చేయగలగాలి, నిర్వచించగలగాలి. అసలు కుటుంబం అంటే ఏంటి, గ్రామం అంటే ఏంటి, దిక్కు అంటే ఏంటి, మూల అంటే ఏంటి, సరిహద్దు అంటే ఏంటి, పటం అంటే ఏంటి, పటం తయారంటే, స్కేల్ అంటే ఏంటి, చిహ్నాలు అంటే ఏంటి, జిల్లా, ఇలా ప్రతి అంశాన్ని కనుక నువ్వు నిర్వచించగలిగితే ఈ పాఠం మొత్తం కూడా నీ దగ్గర ఉన్నట్టే మిత్రమా. ఎప్పుడైనా సరే ఒక పాఠ్యాంశాన్ని చదివే విధానం ఇది మిత్రమా. ఇలా ప్రతి పాఠ్యాంశానికి ఒక మైండ్ మ్యాప్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మనకు 3rd క్లాస్ ఈవీఎస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. 16 చాప్టర్లు కంప్లీట్ అయిపోయింది. ఈ 16 చాప్టర్లకు మీరు ఒక మైండ్ మ్యాప్ని తయారు చేసుకోండి మన వీడియోలను చూసి. అదేవిధంగా మళ్ళీ ఇందులో నేను ఏం తీసుకున్నానంటే 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో మనకు 7వ యూనిట్గా ప్రభుత్వ సంస్థలు లేదా సామాజిక సంస్థలు అనేటటువంటి విషయాన్ని ఇచ్చాడు. అసలు ప్రభుత్వ సంస్థలు అంటే ఏంటి, ఇంకో ఈ పాఠ్యాంశంలో మనకు ఎదురవుతున్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇవి అన్నమాట. అంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఆ పాఠ్యాంశంలో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ తీసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది. సో, కాబట్టి ఈ పాఠ్యాంశంలో నీకు ఎదురవుతున్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ ఒకసారి చూస్తే ప్రభుత్వ సంస్థలు అంటే ఏంటి అంటే ప్రజల యొక్క సౌకర్యాలను, ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలనే అవి ప్రభుత్వ సంస్థలని అంటాం. ఈ ప్రభుత్వ సంస్థ అలా నువ్వు ప్రతి అంశాన్ని కూడా నువ్వు నిర్వచించుకోగలగాలి. అదేవిధంగా మరి ఇందులో మనకి ఈ పాఠ్యాంశంలో విఆర్ఓ అంటే ఏంటి, విఆర్ఓ ఎవరు, పోలీస్ స్టేషన్ ఏంటి, పంచాయత్ సెక్రటరీ ఎవరు, అదేవిధంగా ఎంఆర్ఓ ఏంటి, ఎంపీటీఓ ఎవరు, ఎంఆర్సి వెటర్నరీ హాస్పిటల్, అదేవిధంగా పోలీస్ స్టేషన్, బ్యాంకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఐరిష్ కెమెరా, సర్వసభ్య సమావేశం, ఎజెండా, కోఆపరేటివ్ సభ్యులు, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆర్టీఐ 2005కి దరఖాస్తు చేసుకునే విధానం. అంటే ఈ అంశాలన్నీ కూడా మనకు ప్రభుత్వ సంస్థలు అనేటటువంటి అంశంలో ఇచ్చాడనమాట. ఎంత ఇంపార్టెంట్గా ఇచ్చాడంటే మిత్రమా, ఎంఆర్ఓ విధులేంటి, ఎంపీటీఓ విధులేంటి, ఎంఆర్సీ విధులేంటి, వెటర్నరీ హాస్పిటల్ విధులేంటి, పోలీస్ స్టేషన్ విధులేంటి, బ్యాంకు విధులేంటి, ఎంపీటీసీ ఏం చేయాలి, జడ్పీటీసీ ఏం చేస్తాడు, ఇవన్నీ విషయాలు ఇచ్చాడు మిత్రమా ఈ యూనిట్లో. అంటే నీవు రేపు ఎగ్జామ్కు వెళ్ళే ముందు ఈ మైండ్ మ్యాప్ను చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నీ సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ ఉంది అని అంటే ఒక అరచేతిలోకి రావాలి మిత్రమా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ ఉండాలి అని అంటే మన వేళ్ళ మీద పలకబడుతూ ఉండాలి. సో, మనం చెప్తున్నటువంటి క్లాసు విధానం కూడా ఇలాగే ఉంది మిత్రమా. ఒకసారి సందర్శించి చూడండి, డెమో విని చూడండి, మీకే అర్థమవుతుంది. మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చామనేటటువంటి విషయం అర్థం కాకపోతే చూడండి మళ్ళీ, రైట్. సో, ఇలా ఇప్పుడు నేను మీకు ఏమి ఇచ్చానంటే ఓ శాంపిల్గా 4th క్లాస్ ఈవీఎస్లో 6th యూనిట్ అండ్ 7th యూనిట్ ఇచ్చాను. మీరేం చేస్తారు అని అంటే మనకు 3rd క్లాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలా ప్రతి యూనిట్కు ఒకటి చొప్పున ఒక సర్కిల్ను, ఒక మైండ్ మ్యాప్ను గీచుకుంటూ రండి. మీ సొంతంగా తయారు చేయండి మైండ్ మ్యాప్ను. ఆ విధంగా ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి మిత్రమా, రైట్. సో, మరి ఈరోజు మన టాపిక్ చూస్తే దారి తెలుసుకుందామా. మనకు 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో 6వ యూనిట్గా దారి తెలుసుకుందామా అనేటటువంటి చాప్టర్ ఉంది. మరి చూస్తే ఇందులో
అసలు ఇందులో ఫస్ట్ మనకు కుటుంబం అంటే ఏంటో అనేటటువంటి దారి కంటే ముందు కుటుంబం అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి నివసించే దాన్నే మనము కుటుంబము అని అంటాం. ఈ అనేక కుటుంబాలన్నీ కలిసి ఒక ప్రాంతంలో ఉంటే దానిని మనము గ్రామము లేదా ఊరు అని అంటాము. ఆ విధంగా చూడండి, తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉంటే దాన్ని కుటుంబం అని, ఆ కుటుంబాలన్నీ కలిసి ఒక నిర్ణీత ప్రాంతంలో ఉంటే దాన్ని గ్రామము లేదా ఊరు అని అంటాం. ఈ విధంగా మరి ఆ గ్రామంకి, అదేవిధంగా ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు, ఒక దేశానికి ఎల్లలు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి, దిక్కులు ఉంటాయి, మూలలు ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి మనం అనేటటువంటి విషయాన్ని మనకి ఈ పాఠ్యాంశం ద్వారా చెప్తా ఉన్నాడు మిత్రమా. మరి దిక్కులను ఎలా గుర్తించాలి అని అంటే, మనకు ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అడవికి వెళ్ళాం. అడవిలో ఎక్కడ తూర్పు, ఎక్కడ పడమర, ఎక్కడ ఉత్తరం అనేది నీకు తెలియట్లేదు. సో అప్పుడు ఏం చేయమంటున్నానంటే, సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు, సూర్యునికి ఎదురుగా నిలబడి ఏం చేయాలి అని అంటే, రెండు చేతులను చాచాలన్నమాట. ఇలా రెండు చేతులను చాచినప్పుడు ఏమంటున్నానంటే, నీ ముఖానికి ఎదురుగా ఏదైతే ఉందో అది తూర్పు అవుతుంది, దానికి ఆపోజిట్ పడమర అవుతుంది, కుడివైపు దక్షిణం అవుతుంది, ఎడమ చేతి వైపు ఉత్తరం అవుతుంది. ఇవి ఒక ప్రాంతానికి చెప్పేటప్పుడు మాత్రం, ఒక స్థలానికి దృష్ట్యా చెప్పినప్పుడు మాత్రం మారుతాయి మిత్రమా. ఈ వివరణ అంతా కూడా మనకు 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో పటాల అధ్యయనం తయారీ అనేటటువంటి పాఠ్యాంశంలో రంగులేంటి, అసలు తూర్పు ఏంటి, పడమరేంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి మిత్రమా. వివరంగా నేను అక్కడ పూర్తిగా వివరిస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఏమంటున్నానంటే, ఇది చిన్న స్థాయి టెక్స్ట్ బుక్ కాబట్టి మనకు చిన్నగానే ఇచ్చాడు ఇక్కడ. సో కాబట్టి ఏమంటున్నానంటే, సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు, ఆ సూర్యుని వైపు నిలబడినప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి ముఖము ఏమవుతుందనంటే తూర్పు అవుతుంది, దానికి ఆపోజిట్ పడమర అవుతుంది, కుడి చేతి వైపు దక్షిణం అవుతుంది, ఎడమ చేతి వైపు ఉత్తరం అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా దిక్కులు అంటే అయిపోయింది. తర్వాత మరి మనకు సరిహద్దులు లేదా ఎల్లలు అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక స్థలాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక జిల్లాని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ ఆనుకొని ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని తీసుకుందాం. సో భారతదేశాన్ని తీసుకుంటే దీనికి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరన కొన్ని సరిహద్దులు ఉన్నాయి. అంటే ఒక ప్రాంతాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని లేదా ఒక జిల్లాను ఆనుకొని ఉండేటటువంటి ప్రాంతాలనే మనం ఏమంటాము అని అంటే సరిహద్దులు లేదా ఎల్లలు అని అంటాం. ఈ ఎల్లల వలన దాని యొక్క మరి ప్రయోజనం ఏంటి అని అంటే, ఒక ప్రాంతము ఎక్కడ ఉంది పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట. ఒక ప్రాంతాన్ని కరెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అని అంటే, ఇక్కడ తెలంగాణకు కింది భాగంలో ఉంది. తెలంగాణ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ మహారాష్ట్రకు, ఇక్కడ కర్ణాటక, ఇక్కడ అదేవిధంగా ఛత్తీస్గఢ్కి ఇట్లా మధ్యన ఉందని చెప్పొచ్చు అనమాట. ఈ సరిహద్దుల వలన మనకి ఏం తెలుస్తుందని అంటే, ఆ ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతం యొక్క ఆ ప్రాంతాన్ని ఈజీగా మనం పాయింట్అవుట్ చేయడానికి వీలుంటుందన్నమాట. సో తర్వాత చూస్తే మనకు మరి మూల అంటే ఏంటో ఇచ్చాడు. అదే చూడండి, మూల అంటే ఏంటో డిఫైన్ చేశాడు మిత్రమా. డిఫైన్ చేశాడు చూడండి. రెండు దిక్కులకు మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే మూల అని అంటాం. మనకు 4 దిక్కులు, 4 మూలలు కలవు. అవి ఏంటి అని అంటే, మరి ఫస్ట్ మూలలు చూస్తే ఈశాన్యము, నైరుతి, వాయువ్యము, ఆగ్నేయము. ఈశాన్యం అనేది ఉత్తరము, తూర్పు మధ్యన ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయం అనేది తూర్పు, దక్షిణం మధ్య ఉంటుంది. నైరుతి అనేది దక్షిణము, పడమర మధ్యన ఉంటుంది. అదేవిధంగా వాయువ్యం అనేది పశ్చిమము, ఉత్తరం మధ్యన ఉంటుంది. పడమరకు ఉత్తరానికి మధ్యన ఉంటుంది. ఇలా మనకు 4 దిక్కుల మధ్యన ఉండేటటువంటి ప్రదేశాలని మనము మూలలు అని పిలుస్తాం. మరి ఒక పటాన్ని ఎలా తయారు చేయాలి? మనకి ఇప్పుడు దిక్కులు తెలిసాయి, మూలలు తెలిసాయి. మరి ఈ దిక్కులు, మూలల సహాయంతో ఒక పటాన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ మనకు పటం అంటే ఏంటో తెలవాలి. సో పటాన్ని తయారు చేద్దాం. సో పటాన్ని మనం ఏం చేస్తాం, ఉత్తరం పైన ఉండే విధంగా తీసుకుంటాం. ఇదంతా మనకు తెలుసు. కానీ పటం అంటే డెఫినేషన్ ఏంటో చూడండి. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు, కొలతలతో ఒక కాగితంపై గీస్తే దాన్ని మనము పటము అని అంటాము. ఏదైనా ఒక పెద్ద ప్రాంతాన్ని దిక్కులు మరియు మూలలతో సహా దాది ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది, మనం స్కేల్ ఆధారంగా తీసుకొని దానిని కనుక ఒక కాగితం మీద గీస్తే దానిని మనము పటము అని అంటాము. కాగితంపై పటం గీసినప్పుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక్క జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ పాయింట్ మనల్ని ఎగ్జామ్లో అడిగాడు. కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పై భాగాన ఉండే విధంగా చూసుకోవాలి. ఏదైనా ఒక పటాన్ని గీస్తున్నావు అని అంటే ఖచ్చితంగా పై భాగాన నువ్వు ఎప్పుడైనా సరే ఉత్తరాన్ని ఉంచాలి. ఉత్తరానికి కింది భాగంలో దక్షిణం ఉంటుంది, అదేవిధంగా కుడివైపు తూర్పు ఉంటుంది, దానికి ఆపోజిట్లో పశ్చిమం ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక పటాన్ని గీయాలి అని అంటే ఖచ్చితంగా పై భాగంలో ఉత్తరం దిక్కు ఉండాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఒక పటాన్ని తయారు చేస్తున్నావు అని అంటే దానికి ఖచ్చితంగా స్కేల్ను సూచించాలి. స్కేల్ అంటే 1 సెంటీమీటర్ ఎన్ని కిలోమీటర్లకు సమానం, ఎంత దూరానికి సమానము అనేటటువంటి విషయాన్ని మనం స్కేల్ ఆధారంగా
రూపొందించాలన్నమాట. ఈ విధంగా మనకు దిక్కులు, మూలలు, ఆ దిక్కులు, మూలల ఆధారంగా పటం అంటే ఏంటి? పటం యొక్క తయారీ, పటాన్ని గీసేటప్పుడు ఉత్తరాన్ని పైభాగాన గీయాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మరి మనకు గ్రామం అంటే ఏంటో ఇచ్చాడు మిత్రమా. గ్రామం అంటే ఏంటి అని అంటే మనం వీళ్ళంకే చూసాం, అనేక కుటుంబాలు కలిసి ఒక నిర్ణీత ప్రాంతంలో ఉంటే దాన్ని మనము గ్రామము అని అంటాము. గ్రామానికి సరిహద్దులు ఉంటాయి. అంటే గ్రామాన్ని ఆనుకొని ఉండేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనము సరిహద్దులు, గ్రామ సరిహద్దులు అని అంటాం. అవి దేశానికి ఉంటే దేశ సరిహద్దులు అవుతాయి, జిల్లాకు ఉంటే జిల్లా సరిహద్దులు అవుతాయి. అలా గ్రామానికి కూడా గ్రామ సరిహద్దులు ఉంటాయి. అయితే మిత్రమా మనం తెలుసుకోవాల్సింది మనని మనం చూసాం ఏంటి అని అంటే ఈ కనిపించేటటువంటి ఇండ్ల బొమ్మలను కానీ అదేవిధంగా అన్నిటిని కానీ మనము ఆ పటంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించలేం. అందుకని వాటిలో మనం ఏం ఉపయోగిస్తామని అంటే అందులో మనం చిహ్నాలను ఉపయోగిస్తాం. వీటినే మనము సాంప్రదాయక చిహ్నాలు అని అంటాం. ఈ విధంగా మనకు ఇక్కడ ఇచ్చాడు చూడండి మిత్రమా. బావి అంటే ఇంకో చిహ్నం ఇలా ఉంటుంది, డి అంటే దవాఖాన, పి అంటే పోస్ట్ ఆఫీస్, కొండల యొక్క చిహ్నం ఇలా ఉంది, ఎస్ అంటే బడి, స్కూల్, అదేవిధంగా చెరువు యొక్క చిహ్నము, గుడి యొక్క చిహ్నం, పొలాలు, అదేవిధంగా పక్క ఇల్లు యొక్క చిహ్నము, పూరిల్లు యొక్క చిహ్నం. ఈ విధంగా ఈ చిహ్నాలు ఇచ్చి మనల్ని ఇది ఏ అంశాన్ని సూచిస్తుందని జతపరచండి అని అంటా ఉన్నాడు మిత్రమా. కాబట్టి వీటిని బాగా ప్రతిరోజు చూడటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూస్తే మరి మనకు మండలం అంటే ఏంటో ఇచ్చాడు. గ్రామం అంటే కొన్ని కుటుంబాలతో ఉంటే అది గ్రామము. ఇప్పుడు మండలం అంటే ఏంటి అని అంటే కొన్ని గ్రామాల సముదాయాన్ని మనం మండలం అని అంటాం. మన మండలంలో మనకు ఎంపీటీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా పోలీస్ స్టేషన్, అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా పవర్ స్టేషన్, విద్యుత్ సరఫరా కార్యాలయం, ఇవన్నీ కూడా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఒక మండలానికి వెళ్ళి మనం పనులు చేసుకోవాలి అని అంటే ఆ మండలం ఎక్కడ ఉందో గుర్తించాలి అని అంటే మనకు ఆ పటం గురించి తెలిసి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం మండలానికి వస్తారు. ఇవి అంటే మనకు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మ్యాక్సిమము ఈ మండల కేంద్రంలోనే ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం, వాళ్ళ అవసరాల నిమిత్తము మండలానికి వెళ్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదే మనకు ఉదాహరణకు మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలం గురించి ఇచ్చాడు మిత్రమా. ఎగ్జాంపుల్గా మనకు ఏమిచ్చాడు అని అంటే ఎక్కడిచ్చాడు అని అంటే మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఇచ్చాడు. లక్సెట్టిపేట మండలానికి ఉత్తరాన కాశీపేట, దక్షిణాన గోదావరి నది, అదేవిధంగా తూర్పున మంచిర్యాల, పశ్చిమాన దండపల్లి అనేటటువంటి సరిహద్దులుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని పేర్కొన్నాడు. సో చూసే తర్వాత మనకు జిల్లా ఇచ్చాడు మిత్రమా. మరి జిల్లా అంటే ఏంటో చూడండి. జిల్లా అంటే ఏంటి అని అంటే కుటుంబాలన్నీ కలిసే గ్రామం ఏర్పడుతుంది, గ్రామాలన్నీ కలిసే మండలం ఏర్పడుతుంది, ఇవన్నీ కలిసి మనకు జిల్లా ఏర్పడుతుంది, జిల్లాలన్నీ కలిస్తే రాష్ట్రం ఏర్పడుతుంది, రాష్ట్రాలన్నీ కలిస్తే దేశం ఏర్పడుతుంది, దేశాలన్నీ కలిపితే ప్రపంచం ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇలా మనకు అనేక మండలాలతో, అనేక గ్రామాలతో ఉండేదే మనం జిల్లా అని అంటాము. జిల్లాలో మనకు జిల్లా కలెక్టర్ కార్యాలయము, జడ్పీఓ అంటే జిల్లా పరిషత్ ఆఫీసర్ కార్యాలయము, అదేవిధంగా జిల్లా ఆసుపత్రులు, ఇలా అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. వీటిని మనం సామాజిక సంస్థలు అని కూడా అంటాము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ప్రజల అవసరాలను తీర్చేటటువంటి వాటినే మనము ప్రభుత్వ సంస్థలు లేదా సామాజిక సంస్థలుగా పేర్కొంటాం. మరి మనకు తెలంగాణలో 33 జిల్లాలు కలవు. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే మనకు పూర్వం ఉన్న పాత జిల్లాలు గుర్తుండాలి మిత్రమా. 10 ఉన్నాయి. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పైనుండి కిందికి ఇలా ఈజీగా రావచ్చు అనమాట. సో నేను మీకు మిత్రమా, ఎవరు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏపీ మిత్రులు కూడా వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. ఎక్కడైతే వేరుగా ఉందో అక్కడ మాత్రమే నేను విశ్లేషణ చేసి చెప్తా ఉన్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు. రైట్. సో మరి మన తెలంగాణలో 33 జిల్లాలు కల వాటిని పాత జిల్లాల ఆధారంగా ఆల్రెడీ ఇది నేను 33 జిల్లాలు ఆల్రెడీ మనకు ఒక వీడియోలో ఇచ్చాను మిత్రమా. అది ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఇచ్చాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మరి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ పాత జిల్లాలు గుర్తుపెట్టుకుంటే వీటి నుండి ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు గుర్తుపెట్టుకుంటే మనకు 33 జిల్లాలు ఈజీగా గుర్తుండిపోతాయి మిత్రమా. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే దాని మూలాన్ని పట్టుకోవాలి. మూలాన్ని పట్టుకుంటే ఈజీ అవుతుంది. ఆదిలాబాద్ నుంచి తీసుకుంటే మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, అదేవిధంగా మహబూబాబాద్, ఇవన్నీ కూడా జయశంకర్, భూపాలపల్లి, ఇక్కడ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, మహబూబ్నగర్, ఇవన్నీ కూడా చూడండి. పాత జిల్లాలు వస్తే మనకు కొత్త జిల్లాలు ఈజీగా వస్తాయన్నమాట. ఫస్ట్ పాత జిల్లాలను ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఒక ఉదాహరణగా నల్గొండ జిల్లాని ఇచ్చాడు మిత్రమా. నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి, భువనగిరి, అదేవిధంగా దక్షిణాన గుంటూరు, తూర్పున సూర్యాపేట, అదేవిధంగా మనకు ఇటువైపున ఎక్కడ పశ్చిమాన రంగారెడ్డి, అదేవిధంగా ఇక్కడ మనకు చూసే నాగర్ కర్నూలు సరిహద్దులుగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ నల్గొండ జిల్లాకు సరిహద్దులుగా అంటే మనకు ఒక్కొక్క దానికి ఇచ్చి దానికి సరిహద్దులు ఏమున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు మిత్రమా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మనకి ఏం చెప్తున్నానంటే ఇక్కడ నైరుతి దిక్కున నాగర్ కర్నూలు ఉంది అనేటటువంటి, నల్గొండ జిల్లాకు నాగర్ కర్నూలు ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా మనకు జిల్లాని చూసే తెలిసింది మిత్రమా. తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చాడు.
రాష్ట్రం చూస్తే మనకు తెలంగాణ రాష్ట్రము 2014 జూన్ 2వ తారీఖున 29వ రాష్ట్రంగా అవతరించింది. ఇందులో 33 జిల్లాలు ఉన్నాయి. దీని రాజధాని హైదరాబాద్. ఇందులో మనకు ప్రధానంగా తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి నదులు గోదావరి నది, కృష్ణా నది, తుంగభద్ర, మూసీ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి అడవులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయని అంటే ఆదిలాబాదు, నిర్మల్, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాలలో అడవులు విస్తరించి ఉన్నాయనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరొక్కసారి చూడండి మిత్రమా, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాలలో అడవులు విస్తరించి ఉన్నాయనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి తెలంగాణలో పండేటటువంటి పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు, పత్తి మొదలైనటువంటి పంటలు పండుతున్నాయనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు ఇచ్చాడు చూడండి మిత్రమా. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం వైపున మహారాష్ట్ర, దక్షిణ వైపున ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తూర్పు వైపున ఇక్కడ మనకి ఎక్కడ తూర్పు నుంచి ఇక్కడ నుంచి ఇందాక మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది చూడండి మిత్రమా. తూర్పు నుంచి దక్షిణం వరకు ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. అదేవిధంగా మనకు పశ్చిమాన కర్ణాటక ఉంది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈశాన్యం వైపున ఛత్తీస్గఢ్ ఉంది అనేటటువంటి అంశాన్ని చెప్తా ఉన్నాడు. ఇవి మొత్తం కూడా వివరణ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను మిత్రమా. ఏ ఏ జిల్లాలు ఏ ఏ దానితో సరిహద్దును పంచుకుంటున్నాయి అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. ఆ వీడియో వెతికి చూడటానికి ప్రయత్నం చేయండి మిత్రమా. మనకి ఎప్పుడైనా సరే ఫండమెంటల్ మీద బలం ఉండాలి మిత్రమా. ఫండమెంటల్ మీద బలం ఉంటే నువ్వు ఏం బుక్ చదివినా ఏం చేసినా అర్థమవుతుంది. మనకు ఫండమెంటల్స్ అర్థం కానంత వరకు నువ్వేం చదివినా ఆందోళనగానే ఉంటుంది. అయ్యో నేను ఏం చదివినా ఏం రావడం లేదే అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఫండమెంటల్ మీద బలం సాధించాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, రైట్. సో చూసే తర్వాత మరి మనము ఎందుకు మరి పటాలు ఎందుకు తోడ్పడతాయని అంటే, మనం ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు పటంలో చూసి వెళ్ళాల్సిన ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు పటం ఆధారంగా ప్రాంతాలను, రహదారులను చూసుకుంటారు. ఇప్పుడు మనము హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే గో టు గూగుల్ మ్యాప్, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తూనే ఉంటుంది. సో మనము రాజా ది గ్రేట్ సినిమాలో చూసాం. సో వాడు చూడలేకున్నా కూడా ఆ ఫోన్ చెప్పేదాన్ని బట్టి వాడు వెళ్తూనే ఉంటాడు. ఇట్లా అనమాట. అంటే మనకు అప్డేట్ వర్షన్స్ వచ్చాయనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో కానీ, పర్యాటక స్థలాలలో కానీ మ్యాప్లు ప్రదర్శిస్తారు. ఈ మ్యాప్ల ఆధారంగానే మనం ఇప్పుడు మెట్రో రైలు ఎక్కినా కూడా ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, నెక్స్ట్ ఏం స్టాప్ రాబోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా పటాల ద్వారా చెప్తా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా పటాల ఆధారంగా ఒక ప్రాంతంలోని ఎండ, వేడి, చలి, వర్షపాతం మొదలైనటువంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మనకు 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో మొదటి యూనిట్లోనే పటాల అధ్యయనం తయారీ అనేటటువంటి పాఠంలో రంగులు అవి సూచించేటటువంటి అంశాలు ఇచ్చాడు మిత్రమా. నేను అక్కడ పూర్తిగా వివరిస్తాను, ఓకేనా? ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ కంప్లీట్ కాదు, మళ్ళీ ఇక్కడ మనం అది ఇక్కడ పెట్టుకుంటే. ఈ విధంగా మనకు 4th క్లాస్ CBS టెక్స్ట్ బుక్లో 6th యూనిట్గా దారి తెలుసుకుందాం అనే దాంట్లో గ్రామము, కుటుంబము, జిల్లా, రాష్ట్రము, దేశము, ఈ విధంగా అన్ని ఇచ్చాడు చూడండి మిత్రమా. ఏమన్నాడు అని అంటే లాస్ట్కు దేశం యొక్క సరిహద్దులను మీరే గుర్తించండి అన్నాడు. సో మీరు కామెంట్ రూపంలో దేశం యొక్క సరిహద్దులను పెట్టండి మిత్రమా, రైట్. సో చూసే మరి మనకు యూనిట్ 7గా ప్రభుత్వ సంస్థలు అనేటటువంటి యూనిట్ ఉంది మిత్రమా. అసలు ప్రభుత్వ సంస్థలు, వీటిని మనం సామాజిక సంస్థలు అని అంటాం. ప్రభుత్వ సంస్థలు అంటే ఏంటి అని అంటే ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి, ప్రజల యొక్క సౌకర్యాలను తీర్చేటటువంటి, ప్రజలకు సౌకర్యాలను కల్పించేటటువంటి సంస్థలని మనము ప్రభుత్వ సంస్థలుగా పేర్కొంటాం. ఈ ప్రభుత్వ సంస్థలలో మనకు గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, PSC, బ్యాంకు, MRC, పశు వైద్యశాల, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇలా AO ఆఫీస్, ఇవన్నీ కూడా మనకు సేవలు చేయడానికి స్థాపించబడినటువంటి సంస్థలు మిత్రమా. ఇక్కడికి మనం వెళ్ళి పనులు చేయించుకోవడం మన హక్కు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మనము అంటే మన పనులను నిర్వర్తించుకునేలా, మనము మన పనులు పూర్తి చేసుకునేలా అధికారులతో మాట్లాడే హక్కు మనకుంది. దానికి మనకు రిలేటెడ్గానే సమాచార హక్కు చట్టం కూడా ఇచ్చాడనమాట. కాబట్టి ఈ ఓ ప్రజలారా, ఓ ఉపాధ్యాయులారా, ఓ ప్రజలారా, ఓ తల్లిదండ్రులారా, ఇది మీ అందరి హక్కు, మీరు ఇక్కడ వినియోగించుకోండి. ఇది మేము మీకోసానికి ఈ అధికారులను నియమించాము, ఆ అధికారుల చేత మీరు పని చేయించుకోండి అనేటటువంటి విషయాన్ని మనకి ఈ పాఠం ద్వారా చెప్తా ఉన్నాడు మిత్రమా. చూడండి ఎంత గొప్ప పాఠము. ఆ విధంగా చూస్తే మరి మనకు మొట్టమొదటి గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చాడు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మనకు మేజర్గా పంచాయతీ సెక్రటరీ, తర్వాత VRO, VRAలు ఉంటారు. మరి మనకు అదేవిధంగా సర్పంచ్ ఉంటారు. వీళ్ళందరి విధులు చూసాం. అదేవిధంగా మనకు మరి VRO యొక్క విధులు, VRO ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇప్పుడు మనం ఈయననే GPO అని అంటున్నాం, గ్రామ పంచాయతీ ఆఫీసర్గా పేర్కొంటున్నాం. ఈ GPO యొక్క విధులేంటి, మరి VRO యొక్క విధులేంటి అని అంటే భూమి రికార్డులను నిర్వహించడం, అదేవిధంగా పంటల వివరాల నమోదు చేయడం, ధృవీకరణ పత్రాలను ధృవీకరించడం. మనం ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకుంటే ఫస్ట్ VRO దాన్ని ధృవీకరించిన
ధృవీకరించిన తర్వాతనే ఎంఆర్ఓ ధృవీకరిస్తాడు. అప్పుడు మనకు ఆన్‌లైన్‌లో నుంచి మనకు సర్టిఫికేట్ వస్తుంది. సో, కాబట్టి ధృవీకరణ పత్రాలను ధృవీకరించడం, భూ వివాదాలు పరిష్కరించడము. దీన్ని భూ వివాదాలు పరిష్కరించాలి అనంటే అతనికి ఒక రికార్డ్ అవసరం. దాన్నే మనం ఏమంటామనంటే పహాని లేదా అడంగల్ సహాయంతో భూ వివాదాలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉంటాడు వీఆర్ఓ. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం. ఇప్పుడు మనకు వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వలన అనేక పంటలు నష్టపోతూ ఉంటాయన్నమాట. వాటిని అంచనా వేయడానికి వీళ్ళు తోడ్పడతా ఉంటారనమాట. అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించడం, ప్రభుత్వ పథకాల అమలును ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని పరిశీలించడం కూడా వీఆర్ఓ యొక్క విధులలో పేర్కొన్నాడు మిత్రమా. అదేవిధంగా వీఆర్ఓకు సహాయకునిగా వీఆర్ఏ ఉంటాడు. ఇతన్ని మనం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని అంటాం, గ్రామ రెవెన్యూ సహాయకుడు అని అంటాం. ఈ వీఆర్ఓ ఈ వీఆర్ఏ సహాయంతో ఈ పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నీకు ఏ విధి అయితే ఉందో ఆ విధిని నువ్వు అడిగి పని చేయించుకోవడం నీ హక్కుగా నువ్వు భావించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ పాఠం ద్వారా తెలుపుతున్నాడు. అదేవిధంగా చూస్తే మరి మనకు పంచాయతీ సెక్రటరీ గురించి ఇచ్చాడు మిత్రమా. పంచాయతీ సెక్రటరీ యొక్క విధులను చూస్తే గ్రామ స్థాయిలో పరిపాలన రికార్డుల పరిశీలన, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, గ్రామ సర్పంచ్కు సహాయకారిగా ఉండటం, అదేవిధంగా గ్రామ సభలను నిర్వహించడం, అదేవిధంగా జనన మరణాల నమోదును చేయడం, అదేవిధంగా పన్నుల వసూలు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడం, ఆదాయ వ్యయాలను గురించి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీటీఓ దృష్టికి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ యొక్క విధులు. మిత్రం, ఇక్కడ గ్రామ సభలకు సంబంధించి అంటే గ్రామ సభలో ఆదాయ వ్యయాలను ఎంత ఖర్చు అయింది, ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి, ఏంటి విషయం అంతా కూడా పంచాయతీ సెక్రటరీ చూసుకుంటాడు అనమాట. ఈ పంచాయతీ సెక్రటరీ రూపొందించినటువంటి ఆదాయ వ్యయాల మీదనే గ్రామ సభలో దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది అనమాట. అనేక సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ సభలను ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం పట్ల కూడా ఇతనికి విధులు ఉన్నాయి. అంటే ఆ గ్రామం పారిశుద్ధ్యం పట్ల కూడా ఇతడు విధులు నిర్వహించాలనేటటువంటి విషయాన్ని మనకు ఈ పాఠ్యాంశం ద్వారా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ చూస్తే, గ్రామ పంచాయతీ యొక్క విధులు చూస్తే తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యము, వీధి దీపాలు, డ్రైనేజీల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీ వ్యవహరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మనకు గ్రామానికి ప్రథమ పౌరుడిగా సర్పంచ్ను పేర్కొంటాం. మరి మనకి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్, ఉప సర్పంచ్, సర్పంచ్, కోఆప్టెడ్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు వీళ్ళందరూ కూడా ఉంటారు మిత్రమా. అసలు కోఆప్టెడ్ అంటే ఏంటి, ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే ఏంటి, మనకి ఇది 6th క్లాస్లో జాగ్రత్తగా ఇచ్చాడు మిత్రమా. నేను మీకు అక్కడ వివరిస్తాను. రైట్. సో చూస్తే మనకు మేజర్గా ఇక్కడ ఏంటి అని అంటే ఒక అంశం గురించి బాగా ఇచ్చాడు మిత్రమా. రేషన్ కార్డు, ఆహార భద్రత, దీన్ని మనం ఆహార భద్రత కార్డు అని అంటాం. ఈ ఆహార భద్రత కార్డుకు ఎలా మనం అప్లై చేసుకోవాలనేటటువంటి విషయాన్ని టెక్స్ట్ బుక్లో వివరంగా ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను మిత్రమా. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు ఏం చేయాలి అని అంటే తమ యొక్క వివరాలను ఫస్ట్ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. ఈ వీఆర్ఓ ఏం చేస్తాడు అని అంటే ఆ వివరాలన్నిటిని కూడా ఎంఆర్ఓకు సమర్పిస్తాడు. ఎంఆర్ఓ ఏం చేస్తాడు అని అంటే జిల్లా పౌర సరఫరాల సివిల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఇస్తారు. ఆ సివిల్ ఆఫీసర్ ఆ వివరాలన్నిటిని కూడా పరిశీలించి మళ్ళీ ఆ రేషన్ కార్డును ఎంఆర్ఓ గారికి పంపిస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్కు పంపిస్తే ఎంఆర్ఓ పిలిపించి ఆ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారుడికి ఆ రేషన్ కార్డును అందజేస్తాడనమాట. మరి మనకి ఈ రేషన్ కార్డు వలన ప్రయోజనం ఏంటి అని అంటే రేషన్ షాపులో ప్రభుత్వం నిర్ణయించినటువంటి సరసమైనటువంటి ధరలకే మనకు నిత్యావసర వస్తువులు లభిస్తాయి. రేషన్ కార్డు లేకపోతే మనకు రేషన్ కార్డులో నిత్యావసర వస్తువులు లభించవు. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మనకు రేషన్ కార్డులో తెల్ల రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు, అంత్యోదయ కార్డు, ఇలా అనేక రకాల కార్డులు ఉన్నాయి మిత్రమా. ఇవన్నీ మనకు పేదరికం అవగాహన అనేటటువంటి పాఠంలో 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అవన్నీ నేను అక్కడ చెప్తాను. రైట్. అదే విధంగా ఈ ఒకవేళ కనుక నువ్వు రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా నీకు రేషన్ షాపులో సరిగ్గా నీకు నిత్యావసర వస్తువులు లభించకుంటే నువ్వు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు ఎంఆర్ఓ యొక్క విధులు చూస్తే రేషన్ కార్డులు ఇవ్వడము, భూమి శిస్తు వసూలు చేయడము. అదేవిధంగా మరి భూమి శిస్తు అంటే ఏంటి అని అంటే పంటలు పండే భూములకు రైతులు చెల్లించేటటువంటి పనుని మనం భూమి శిస్తు అని అంటాం. అదేవిధంగా వీఆర్ఓ మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం, ప్రజల ఫిర్యాదులను విచారణ చేయడము, ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూడటము, క్యాస్ట్ ఇన్కమ్ పత్రాల ధృవీకరణ పత్రాలను జారీ చేయడము. మనకు క్యాస్ట్ ఇన్కమ్ పత్రాల మీద ఎంఆర్ఓ గారి ఆథరైజేషన్ ఉంటుంది మిత్రమా. సో క్యాస్ట్ ఇన్కమ్ పత్రాలను జారీ చేయడం, అదేవిధంగా వెట్టి నుండి ప్రజలకు విముక్తి కల్పించడం. వెట్టి అంటే ఏంటంటే మిత్రమా, పని అంటే ఏదైనా ఒక పనిని డబ్బులు ఇవ్వకుండా అంటే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి పని చేయించుకుంటే దాన్ని వెట్టి అని అంటారు. అంటే కేవలం శ్రమను మాత్రమే చేయించుకుంటారు, శ్రమకు తగిన ఫలితం ఇవ్వరు, ఆ డబ్బుని ఇవ్వరు అనమాట. దాన్ని మనం వెట్టి చాకిరీ అని అంటాం. ఇది మనకు తెలంగాణలో ఎక్కడ నిజాం నవాబుల కాలంలో వెట్టి చాకిరీ నిర్మూలించడానికి మనకు ఆంధ్ర మహాసభ పనిచేసింది అనేటటువంటి విషయాన్ని చదువుతాం. వెట్టి అంటే ఏంటి అని అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటే దాన్ని మనం వెట్టి అని అంటాం. గాడ్ అంటే ఏమంటారంటే నథింగ్ బట్
ఇంకా దాన్ని గొడ్డు సాకిరి అని అంటారనమాట. రైట్. సో చూస్తే అదేవిధంగా అంటే అట్లాంటి వెట్టి నుండి ప్రజలకు విముక్తి కల్పించడము ఎంఆర్ఓ కార్యాలయం యొక్క బాధ్యత అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయడము, భూ వివాదాలు పరిష్కరించడం కూడా ఎంఆర్ఓ కార్యాలయం యొక్క విధులను ఇచ్చాడు మిత్రమా. ఇక్కడ రాసినటువంటి ప్రతి పాయింట్ మనల్ని ఎగ్జామ్లో అడుగుతున్నాడు మిత్రమా, కాబట్టి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎంపీఓ, దీన్ని మనం మండల పరిషత్ కార్యాలయం అని కూడా అంటాం. మరి ఈ ఎంపీఓ యొక్క విధులేంటో చూస్తే మనము ప్రాథమిక విద్యను అందించడము, వ్యవసాయము, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం గురించిన అవగాహన కల్పించడం, అదేవిధంగా వీటి అభివృద్ధికి ప్రణాళికలు చేయడం, అదేవిధంగా మండలంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేయడం, సాగునీటి సరఫరా, ఆరోగ్యము, శిశు సంక్షేమం, పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడము ఎంపీఓ కార్యాలయం యొక్క బాధ్యతలుగా మనకు పేర్కొంటున్నాడు. మరి అదేవిధంగా చూస్తే మనకు పోలీస్ స్టేషన్ ఇచ్చాడు మిత్రమా. పోలీస్ స్టేషన్ యొక్క విధులు చూస్తే శాంతి భద్రతలు కాపాడటం, నేరాలు జరగకుండా చూడటం, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ప్రజల ఫిర్యాదులు స్వీకరించడం, తక్షణమే స్పందించడం, అదేవిధంగా ఫిర్యాదులపై విచారించడము, రికార్డు చేయడము, అందరూ నియమాలు పాటించేలా చూడటము, అంటే గ్రామంలో కానీ మండలంలో కానీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నియమ నిబంధనలు క్రమశిక్షణతో ఉండేలాగా చూడటం, అదేవిధంగా బాలల రక్షణ, బాలల సంబంధ అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా నువ్వు పరిరక్షించడం పోలీసుల బాధ్యతగా పేర్కొంటున్నాడు. ఇదే విధంగా మనకు పోలీసులకు అయితే 100 డయల్ చేస్తే మనకు డైరెక్ట్గా అది పోలీసులకు వెళ్ళిపోతుంది, టోల్ ఫ్రీ నెంబర్. ఈ విధంగా మనకు పోలీస్ స్టేషన్ యొక్క విధులను ఇచ్చాడు. అదేవిధంగా మరి చూస్తే మనకు పిఎస్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, దీన్ని మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని కూడా అంటాం. దీని యొక్క విధులను చూస్తే మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడము, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం. అంటే మండలంలో ఉన్నటువంటి పిఎస్సి ఏం చేయాలి అని అంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు అని అంటాం, వాటి పనితీరును పర్యవేక్షించడము మండలం కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సి యొక్క బాధ్యత అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు పిహెచ్సిలోనే జరిగేలా చూడటం, అదేవిధంగా రోగాల తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం కూడా పిఎస్సి యొక్క బాధ్యత అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది పిఎస్సి యొక్క విధులుగా ఇచ్చాడు మిత్రమా. రైట్. చూస్తే మరి మనకు బ్యాంకు ఇచ్చాడు. బ్యాంక్ యొక్క విధులు చూస్తే ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, రోజువారీ డిపాజిట్లు స్వీకరించడం, మండలంలోని ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడం, వాళ్ళ నుండి కిస్తీల రూపంలో, ఈఎంఐల రూపంలో మళ్ళీ తీసుకోవడం అనేటటువంటి విషయాన్ని అంతా కూడా మనకు బ్యాంకుల విధులుగా పేర్కొన్నాడు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విధులు అవి చేయడం వాటి యొక్క విధి. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు పని చేయించుకో, అది వాళ్ళ బాధ్యత. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ ప్రజలారా, మీరు ఈ విషయాలు గమనించండి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి మిత్రమా, ఎంత గొప్ప సమాచారం ఇచ్చాడో చూడండి. మనం ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం. టెక్స్ట్ బుక్ల వైపు రావడానికి ప్రయత్నం చేయండి. మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము. సక్సెస్ సాధించాలి అని అంటే ఖచ్చితంగా మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. రైట్. చూస్తే మనకు తర్వాత ఎంఆర్సి ఇచ్చాడు మిత్రమా. ఎంఆర్సి గురించి చూస్తే దీన్ని మనము మండల్ రిసోర్స్ సెంటర్ అని అంటాము, దీన్ని మండల వనరుల కేంద్రం అని కూడా అంటాం. మరి దీని యొక్క విధులు చూస్తే మండలంలో 100% ఏం చేయాలి అని అంటే బడియుడు పిల్లలందరినీ కూడా బడిలో నమోదయ్యేలా చూడాలి. ఎవరైతే ఆ మండలంలో బడియీడు కలిగినటువంటి పిల్లలు ఉంటారో ఏ ఒక్క పిల్లవాడు కూడా బయట ఉండకూడదు. ఆ పిల్లలంతా కూడా పాఠశాలల్లోనే ఉండే విధంగా ఎంఆర్సి బాధ్యత నిర్వహించాలి. అదేవిధంగా నాణ్యమైన విద్య అందేలా చూడాలి. ఆ పాఠశాలలో జాయిన్ అయినటువంటి పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాలి. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటనేది మనం సైకాలజీలో చూద్దాం మిత్రమా, పిఐలో చూద్దాం. అదేవిధంగా మరి పాఠశాలను పర్యవేక్షించడం, సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడము, ఎండిఎం అంటే మిడ్ డే మీల్స్ నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా అని చూసుకోవడం కూడా ఎంఆర్సి యొక్క బాధ్యత అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు మిత్రమా. చూడండి ఎంత జాగ్రత్తగా 100 బడియుడు పిల్లలందరినీ బడిలో నమోదు, ఎలా 100% మంది పిల్లలు బడిలో ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు నాణ్యమైన విద్య అందేలా చూడాలి. ఆ పాఠశాలలో ఎండిఎం ఎలా ఉందో చూడాలి, మిడ్ డే మీల్స్, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా టైంకు వస్తున్నారా లేదా, పాఠాలు చెప్తున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలి అనేటటువంటి విషయాన్ని ఎంఆర్సి ద్వారా చెప్తా ఉన్నాడు. ఎంఆర్సి యొక్క విధులుగా చెప్తా ఉన్నాడు. మరి పశు వైద్యశాల యొక్క విధులు చూస్తే జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట, జంతువులకు వచ్చే రోగాలను గుర్తించి చికిత్స చేయుట, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించేటటువంటి వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం, అదేవిధంగా జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు రైతులకు ఇవ్వడం, జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులకు చైతన్యవంతం కల్పించడం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏ ఆహారం పెడితే కోళ్ళు బాగా పెరుగుతాయి, ఏ
ఆహారం పెడితే గేదెలు బాగా పాలిస్తాయి, ఏ ఆహారం పెడితే జంతువులకు వచ్చినటువంటి రోగాలను కూడా తట్టుకోగలుగుతాయి అనేటటువంటి విషయాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించాలి. అది ఎవరు మన పశు వైద్యశాలలో ఉండేటటువంటి వెటర్నరీ డాక్టర్ యొక్క అది విధి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మనం అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ సమాధానం చెప్పాల్సిందే, దానిని నువ్వు సాధించుకో ఓ ప్రజలారా, ఓ మీరు సమాజమా అని చెప్తా ఉంది ఈ పాఠం. చూడండి మిత్రమా, ఎంత గొప్ప పాఠం, రైట్. అదేవిధంగా మరి మనకు ఈ విధంగా మనకు ఆ మండలంలో ఉండేటటువంటి కార్యాలయాలు ఏంటి, వాటి యొక్క విధులేంటి ఇచ్చాడు. మరి ఇవి ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవాలంటే మనకు వీటికి సమావేశాలు జరుగుతాయి. మండల పరిధిలో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ అధికారులందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అవి ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడం కోసము సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సర్వసభ్య సమావేశాలన్నీ కూడా మనకు ఎంపీపీ అంటే పరోక్ష ఎంపీటీసీలు అందరూ కలిసి ఎన్నుకున్నటువంటి ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతాయి. మనం ఇతన్ని మండల పరిషత్ ప్రెసిడెంట్ అని కూడా ఇతని అధ్యక్షతన ఎంపీటీఓ ఆఫీస్ వారు నిర్వహిస్తారు. సో ఇప్పుడు మనం చూస్తే ఈ ఎంపీపీ పేరు మీద అంటే మండల అధ్యక్షుని పేరు మీద ఎవరు లేఖలు పంపిస్తారు అని అంటే ఎంపీడీఓ కార్యాలయం వారు పంపిస్తారు. అయ్యా పలానా తేదీ నాడు పలానా మనకు ఈ అంశాల మీద మనకు సమావేశం ఉంది కాబట్టి మీరు గ్రామాల సర్పంచులు మరియు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మీరందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలరు అని ఏం చేస్తుంది అని అంటే మనకు ఎంపీడీఓ కార్యాలయం వారు ఏం చేస్తారు అని అంటే ఈ మండల అధ్యక్షుని పేరు మీద లేఖలను గ్రామ సర్పంచులకు ఎంపీటీసీలకు పంపిస్తారనమాట. మరి మనకు ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడు అని అంటే ఎంపీఓ కార్యాలయము మండల పరిషత్ ఆఫీసు కార్యాలయం ఏంటి అని అంటే కొత్తూరు మండలం రంగారెడ్డి జిల్లా గురించి ఇచ్చాడు ఒక ఉదాహరణగా. ఎలా ఉంటుంది లెటర్ అనేటటువంటి విషయాన్ని, లేఖ సంఖ్య, తేదీ, మనకు మరి ఆ ఎంపీడీఓ కార్యాలయం వారు పంపేటటువంటి లేఖ ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చెప్పాడు మిత్రమా. విషయం ఏంటి అని అంటే సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం పంపుతా ఉన్నాం, మీరందరూ కూడా పలానా డేట్ నాడు సమావేశం ఉంది కాబట్టి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు కోఆపరేటివ్ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులకు తెలియజేయనిది ఏమనగా మీరందరూ కూడా పలానా డేట్ నాడు వచ్చి ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం అనేటటువంటి విషయాన్ని రాతపూర్వకంగా ఎంపీడీఓ కార్యాలయం వారు ఎంపీపీ పేరు మీద మిగిలిన సభ్యులందరికీ కూడా లేఖలను పంపిస్తారు. ఈ విధంగా మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలో మనకు సర్వసభ్య సమావేశాలు నిర్వహించబడతాయి అన్నమాట. సో చూస్తే మరి మనకు అదేవిధంగా మరి ఆ సర్వసభ్య సమావేశంలో ఏమేమి చర్చించాలో ముందుగానే ఒక ఎజెండా రాసుకుంటారు. మనకు ఆ ఎజెండాలో ఏం అంశాలు ఉంటాయో కూడా ఇచ్చారు. చూడండి మిత్రమా, వ్యవసాయము అంటే ఎవరి ఎజెండా, ఎవరికి ఏది అవసరం ఉంటే, ఏ గ్రామంలో ఏది అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ చర్చిస్తారనమాట. కాబట్టి ఆ ఎజెండా ముందుగానే రాసుకుంటారనమాట. వాటన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చాడు. చూడండి, కొన్ని పెన్షన్లని, మంచినీటి పథకం అని, పండ్ల తోటలని, ప్రాథమిక విద్య, మహిళా శిశు సంక్షేమం, నీటి నిల్వ పరిరక్షణ, పిఎస్సి పనితీరు, విద్యుదీకరణ, రోడ్లు, భవనాలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కాకుండా ఇంకే అంశం మీదనైనా చర్చించాలి అని అంటే ఆ అంశాన్ని ఆ మండల పరిషత్ అధ్యక్షుని అనుమతితోనే చర్చించాలి అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇక్కడ ఎజెండాలో ఉన్న అంశము కాకుండా మరే ఇతర అంశాన్నైనా అప్పటికప్పుడు చర్చించాలి అని అనుకుంటే అది మండల పరిషత్ అధ్యక్షుడు అనుమతిస్తేనే చర్చించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి మనకు ఆ సమావేశం ఎలా జరుగుతుందనే విధానాన్ని కూడా ఇచ్చాడు మిత్రమా. చూడండి, ఒక గ్రామము, ఒక మండలం యొక్క అభివృద్ధి అంటే ఎవరెవరి మీద ఆధారపడి ఉంటుందో కూడా ఇచ్చాడు. చూడండి మిత్రమా, గ్రామము మరియు మండలం యొక్క అభివృద్ధి అంటే సర్పంచు, మండల అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ మరియు మండల అధికారుల పనితీరుపై ఆ గ్రామాల యొక్క మండలాల యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఓ సర్పంచు, ఓ మండల అధ్యక్షులారా, అదేవిధంగా ఓ అధికారులారా, మీరందరూ కూడా నాయకత్వ లక్షణాలను అదేవిధంగా సేవా గుణాన్ని పెంపొందించుకొని పనిచేస్తే మన గ్రామాల అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ యొక్క పనితీరు, మీ యొక్క నాయకత్వ లక్షణాలపైనే వీటి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా గ్రామ సమస్యల గురించి సర్పంచులు, ఎంపీటీసీలు చర్చిస్తారు. ఈ సర్పంచులు, ఎంపీటీసీలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఈ అధికారులు ఇయ్యల్దాకా ఉన్నారు కదా, ఎంఈఓ, అదేవిధంగా మనకు ఎంఆర్సి, వీళ్ళందరూ కూడా వెటర్నరీ డాక్టర్, వీళ్ళందరూ కూడా సమాధానాలు చెప్తారనమాట. అయ్యా మా ఊర్లో గిట్ల పశువులకు వ్యాధులు వచ్చాయి, మరి ఏం చేయమంటారు అంటే ఇంకొక పలానా మందులు వాడండి అని వెటర్నరీ డాక్టర్ సలహాలు ఇస్తాడనమాట. ఇలా సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ అడిగేటటువంటి ప్రశ్నలకు మండల స్థాయి అధికారులు సమాధానాలు చెప్తారు. ఈ ఎంపీటీఓ ఈ సమావేశాన్ని ఎవరు సమన్వయం చేస్తారు అని అంటే ఎంపీటీఓ దీనిని సమన్వయం చేస్తూ ఉంటాడనమాట.
మరి చూస్తే తర్వాత మనకు మరి ఈ సమావేశానికి హాజరయ్యేటటువంటి అధికారులు చూస్తే ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ డాక్టర్, ఎంఈఓ, పిఎస్సి డాక్టర్లు ఇలా వీళ్ళందరూ కూడా హాజరవుతారనమాట. వీళ్ళందరూ హాజరై ఈ సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటారనమాట. మా ఊరికి ఎన్ని నిధులు వచ్చాయంటే ఎంపటెళ్ళేసి పంచాయత్ సెక్రటరీ చెప్పాలి. అదేవిధంగా అయ్యా మా ఊళ్ళో ఇట్లా కోళ్ళు బాగా చనిపోతున్నాయనంటే ఎంపటే వెటర్నరీ డాక్టర్లు చెప్పాలి. అయ్యా మా ఊళ్ళో ఇట్లా పిల్లలకు బాగా జ్వరాలు వస్తున్నాయంటే ఎంపటే లేచి ఎవరు సమాధానం చెప్పాలంటే మనకు పిఎస్సి డాక్టర్ లేచి ఎంపటే అయ్యా మీరు హాస్పిటల్కి వచ్చారా, మీరు మరి మీ పేరు నమోదు చేసుకున్నారా, రండి నేను చూస్తానని ఈయన రెస్పాండ్ అవ్వాలన్నమాట. అంటే ఈ సమస్యల మీద గ్రామాలలో, మండలంలో నెలకొన్నటువంటి సమస్యల మీద అన్నిటి మీద కూడా సర్వసభ్య సమావేశంలో చర్చిస్తారు. ఆ సమస్యల మీద కూడా వీళ్ళందరూ మనకు సమాధానాలు ఇస్తారు. ఇంకా మనకేంటంటే మిత్రమా, మనకి ఇక్కడ ఎట్లా ఇచ్చాడు అని అంటే గ్రామ స్థాయి సామాజిక సంస్థలు, అదేవిధంగా మండల స్థాయి సామాజిక సంస్థలు, జిల్లా స్థాయి సామాజిక సంస్థలుగా ఇచ్చాడు మిత్రమా. సో మనకు గ్రామ స్థాయిలో మనకు ఏంటి అని అంటే గ్రామ పంచాయతీ, అదేవిధంగా విఆర్ఓ, తర్వాత మనకి ఇంకోటి ఏంటి అని అంటే పంచాయతీ సెక్రటరీ వీళ్ళ గురించి ఇచ్చాడు. మండల స్థాయిలో అయితే ఎంఆర్ఓ, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంపీపీ, ఎంపీటీసీ వీళ్ళ గురించి ఇచ్చాడు. ఈ విధంగా మనకు మండల స్థాయిలో ఇచ్చాడు. జిల్లా స్థాయిలో అయితే మనకు ఎవరి గురించి ఇచ్చాడు, జిల్లా కలెక్టర్ గురించి ఇచ్చాడు. అదేవిధంగా మనకు ఆరోగ్యశ్రీ కార్డు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఆర్టీఐ 2005, అదేవిధంగా ఆర్టీఐకి సమాచార హక్కు కోసం మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఐరిస్ కెమెరా దీన్ని మనము మిమిజోయ్ కనుగొన్నాడు. ఈ విషయాలు మాత్రమే ఉన్నాయి మిత్రమా ఈ పాఠ్యాంశంలో. ఇంకా ఈ వీటి గురించి మనము బాగా ప్రస్తావించేది ఉంది కాబట్టి ఇది రేపటి క్లాసులో అందిస్తాను మిత్రమా. ఇది మనకు చూడండి ఎంత గొప్ప సమాచారం. ఎంఆర్ఓ విధులు, విఆర్ఓ విధులు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, పోలీస్ స్టేషన్, బ్యాంకు, ఎన్ని విషయాలు చూడండి మిత్రమా. కాబట్టి టెక్స్ట్ బుక్లను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. మీరు అతి తక్కువ కాలంలో టెక్స్ట్ బుక్లను పూర్తి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. మీకు అతి సులభంగా చూడండి మైండ్ మ్యాప్ ఎంత ఈజీగా మనము ఒక పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు ఏం చేయాలని అంటే మనకంటూ ఒక మైండ్ మ్యాప్ ఉండాలి మిత్రం. మీకు చూడండి ఆ పాఠ్యాంశాన్ని చదివామా, ఆ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఇది ఒక మైండ్ మ్యాప్ ఉండాలి మన దగ్గర. రేపు నువ్వు ఎగ్జామ్కి పోయేటప్పుడు దీన్ని మాత్రమే రివిజన్ చేసుకొని వెళ్ళాలి. అంతే తప్ప నేను 10 పేపర్లు ఉన్నాయి 10 పేపర్లు చదువుతా అంటే అసలు ఎప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేయాలని అంటే చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళావు, ఎంఆర్ఓ విధులలో నీకు ఒక విధి గుర్తుకు రావడం లేదు, అదా ఇదా అనేటటువంటి ఒక డౌట్ ఉంది. అప్పుడు మాత్రము ఇక్కడ ఏం చేయాలని అంటే ఒక పెన్సిల్ తోటి చిన్నగా, ఎందుకంటే మనం మళ్ళీ కొత్త అంశాలు రాసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే చిన్నగా ఈ ఎంఆర్ఓ విధులన్నీ కూడా ఒక పాయింట్ లాగా ఇట్లా రాసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు నీకు చదువుకోవడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎంపీడీఓ విధులు రాసుకోవాలి, ఎంఆర్సీ విధులు రాసుకోవాలి. ఇలా నువ్వు రాసుకుంటూ పోతే నీకంటూ ఒక మైండ్ మ్యాప్ తయారవుతుంది. అప్పుడు చదువుకోవడం ఈజీ అవుతుంది మిత్రమా. ఖచ్చితంగా మన వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. మర్చిపోకండి. మీ మిత్రుడు శివ.